ఎండలు మండుతున్నాయి, కానీ వర్షాలు కూడా పలకరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వింత వాతావరణం నెలకొంది. వేసవి తాపంతో అల్లాడుతున్న జనానికి వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. అలాగే వర్షాలు పడుతున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయన్న వార్త ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా ఏపీలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం ఇప్పటికే పోలవరం, విశాఖ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. వర్షాలు కురుస్తున్నాయని సంతోషించేలోపే వాతావరణ శాఖ మరో చేదు కబురు చెప్పింది. వర్షం పడినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం పెరిగి ఉక్కపోత విపరీతంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే వర్షం పడి వెలిసిన తర్వాత ఉక్కపోతతో జనం మరింత ఇబ్బంది పడక తప్పదు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఈ వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని, అందుకే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తలకు టోపీ లేదా గొడుగు వాడాలని సూచిస్తున్నారు. ఎండ, వాన రెండూ కలిపి వస్తున్న తరుణంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మొత్తానికి ఏపీలో రాబోయే 4 రోజులు ప్రకృతి తన ప్రతాపాన్ని 2 రకాలుగా చూపించబోతోంది. అటు వాన, ఇటు ఎండ వెరసి వాతావరణం అస్తవ్యస్తంగా మారేలా ఉంది. రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉంది.